అండర్ డెవలప్డ్ నేషన్ కింద భారతదేశం ఉండే. ఒకప్పుడు మన చరిత్రలో పోతే నాకు పాట గుర్తొస్తుంది, జహా డాల్ డాల్ పర సోనేకి చిడియా ఉగ్లే ఓ జావో భారత్ దేశ్ హమారా అని చెప్పి ఆ పాటలో ఉంటుంది. ఆ సోనేకి చిడియా ఈ రోజు మన అందరం కూడా ఎక్కడ వెళ్ళిపోయినో, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయినో, దేశాన్ని విదేశీయులు మన పైన దండయాత్రలు చేసి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ప్రయత్నం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక మాలలో, ఒక సూత్రంలో పెట్టినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మనల్ని పరిపాలించింది. భారతదేశం ఎప్పుడు కూడా స్వతహాగా ఎప్పుడు నిలబడలేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక దేశం ఒక సహకారంతోనే మనం ముందుకు వెళ్ళాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశము మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఈ దేశం మన ప్రపంచంలో ఒక ఆర్థికంగా బలమైన దేశంగా మనం నిలబడాలి. ఈ దేశం ఎవరిపైన ఆధారపడద్దు, మన ఆత్మ నిర్భర్ భారత్ గా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4th లార్జెస్ట్ ఎకానమీ గోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఈ దేశము గతంలో ఒక బెగ్గింగ్ బోల్ పెట్టుకుని వేరే విదేశాలకు పోయేది. కానీ ఈరోజు భారతదేశ పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశము మన ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు పెరిగింది. మనము ఈరోజు ఎక్కడ కూడా డబ్బుల కోసం మనం పోతే మనమే దాదాపు 56 దేశాలకు మనం నిధులు పంపిస్తున్నాం. ఆ ఒక్క దేశాలకు మనం అప్పుగా ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు కరోనా వచ్చినప్పుడు మనము ప్రపంచంలో ఫస్ట్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ మనం కనుక్కున్నాం. మనమే కాదు, 140 కోట్ల జనాభానికే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా దాదాపు అనేక దేశాల్లో మనం వేయడం జరిగింది. మన ఆపరేషన్ సింధూలో జరిగినటువంటి ఒక ఏవైతే ఆయుధాలు మనం వాడినామో, అది తేజస్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, భారతదేశంలో తయారైంది. ఇది ఎవ్వరు కూడా ప్రపంచంలో ఊహించలేకుండా అటువంటి పరిస్థితుల్లో ఆ ఆయుధాలు, ఆ విమానాలు పనిచేసినాయి. దాన్ని చూసి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది. భారతదేశంలోనే వీళ్ళు ఇంత ఒక ప్రొడక్షన్ చేస్తున్నారా, స్వయంగా చేస్తున్నారా అని చెప్పి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి కారణమే మన ఒక ఆత్మ నిర్భర భారత్ ఒక ఉదాహరణ. మన దేశంలో తయారు చేసేటువంటి ఆయుధాలని మనం వాడిన దాంట్లో అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇండస్ట్రీస్లో ఈరోజు ప్రొడక్షన్స్లో భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో, మేక్ ఇన్ ఇండియా. మనం ఇంకా బయట వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆలోచన స్వదేశీ ఉండాలి, మన వాడకంలో వస్తువులు స్వదేశీ ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకున్నది మనకు తెలుసు. అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన ఫారెన్ ఎక్స్చేంజ్ తో పాటు మన ఒక ఎక్స్పోర్ట్ రేట్స్ కూడా పెరిగినాయి. ముందుగా డిఫెన్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, R&D కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మందుల తయారీ కావచ్చు, మనం ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ముందుగా డిఫెన్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, R&D కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మందుల తయారీ కావచ్చు, మనం ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.